హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సొరకాయ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి టేస్ట్ చూశారంటే మీ దగ్గర ఎప్పుడు సొరకాయ ఉన్నా కూడా ఇలా సొరకాయ గారెలు చేసుకుంటారు. అంత బాగుంటాయి. ఈ సొరకాయ గారెలు 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సొరకాయ గారెలు చేసుకోవడానికి ముందుగా ఒక మీడియం సైజు సొరకాయను తీసుకోండి. శుభ్రంగా కడిగి సొరకాయను సన్నగా తురుముకోవాలి. ఇక్కడ నేను సగం సొరకాయను తీసుకున్నాను. మీరు ఎక్కువ గారెలు చేసుకోవాలి అంటే ఒక సొరకాయ మొత్తం తీసుకోండి. లేతగా ఉన్న సొరకాయను తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న సొరకాయకి ఘాట్లు పడి కొంచెం నల్లగా అయింది. అందుకనే పైన ఒక లేయర్ వరకు తోలు తీసేస్తున్నాను. మీరు తీసుకున్న సొరకాయకి పైన తోలు అనేది ఎలాంటి మచ్చలు లేకుండా బాగా క్లీన్గా ఉంటే తోలు తీయాల్సిన అవసరం లేదు. అలానే తురుముకోండి. సొరకాయను ఇలా సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత సొరకాయ తురుము ఎన్ని కప్పులు ఉందో ఒక్కసారి కొలత తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న సొరకాయ తురుము 1 కప్పు ఉంది. ఇప్పుడు పెద్దగా ఉన్న ఒక గిన్నెలోనికి ఈ సొరకాయ తురుమును వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి తుంపుకొని వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు 5 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. 1 ఇంచు అల్లంని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ను కూడా సొరకాయ తురుములోనికి వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు పెసరపప్పుని నానబెట్టుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకోండి. సొరకాయ తురుము ఎంతైతే వేసుకుంటామో బియ్యం పిండిని కూడా అంతే వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. పిండి మొత్తానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి సొరకాయ తురుములో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫస్ట్ నీళ్లు వేయకుండా బాగా కలుపుకోండి. సొరకాయ తురుములో ఉన్న నీళ్లు సరిపోతాయి. నీళ్లు వేయకుండా ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత గట్టిగా అనిపిస్తే అప్పుడు నీళ్లు వేసుకోవాలి. లేదంటే నీళ్ళు అనేది అస్సలు అవసరం లేదు. ఇక్కడ నేనైతే నీళ్లు ఏమీ వేయలేదు. సొరకాయ తురుములో ఉన్న తడే సరిపోయింది. ఇలా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఎక్కువ గట్టిగా లేకుండా మరి పల్చగా లేకుండా కలుపుకోండి. పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్లు నీళ్లు వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండి ముద్దని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ పాల ప్యాకెట్ కవర్ కానీ తీసుకోవాలి. కవర్కి కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి. చేతికి కూడా కొద్దిగా నూనెని అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పిండిని ఇలా రౌండ్గా చేసుకొని కవర్ పైన పెట్టుకొని కొంచెం పల్చగా ఒత్తుకోవాలి. ఎక్కువ మందంగా లేకుండా మరి పల్చగా లేకుండా ఒత్తుకోవాలి. ఇలా గారెలాగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో చిన్న హోల్ పెట్టుకోండి. ఇలా గారెలాగా చేసుకున్న తర్వాత ఒక కవర్ పైన కానీ లేదంటే ఒక క్లాత్ పైన కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను గారెలని కొంచెం పెద్దగా చేస్తున్నాను. మీరు కొంచెం చిన్న గారెలైనా చేసుకోవచ్చు. కవర్కి ఒక్కసారి నూనె అప్లై చేస్తే సరిపోతుంది. చేతికి కానీ కవర్కి కానీ పిండి అంటుకున్నట్టుగా ఉంటే కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ ఒత్తుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా గారెల్లాగా చేసుకొని ఒక కవర్ పైన వేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని పెట్టుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనికి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలోనికి గారెలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక గారె వేసుకున్న తర్వాత అది పైకి పొంగుతూ వచ్చిన తర్వాత మరొక గారె వేసుకోవాలి. ఇలా వేసుకుంటే గారెలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా ఆయిల్కు సరిపడినన్ని గారెలు వేసుకోవాలి. వీటిని నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. అన్ని వైపులా సమానంగా బాగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అవ్వడానికి 5 నుండి 7 నిమిషాలు టైం పడుతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో నిదానంగా బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇలానే మిగతా గారెల్ని కూడా నిదానంగా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ బాగా ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. సింపుల్గా టేస్టీగా సొరకాయ గారెలు ఇలా చేశారంటే 15 రోజుల వరకు చాలా రుచిగా నిల్వ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.